థ్యాంక్ యూ. నరేందర్ వర్మ గారు బాపట్ల. నరేందర్ వర్మ గారు. అధ్యక్ష, నా పేరు నరేంద్ర వర్మ, బాపట్ల నియోజకవర్గం. ఈరోజు నేను మొట్టమొదటిసారి 0 అవర్లో మీరు నాకు టైం ఇచ్చినందుకు ముందుగా అధ్యక్ష అంటూ నేను గౌరవంగా పిలవటం అనేది చాలా సంతోషంగా ఉంది. అధ్యక్ష, ఈ మా బాపట్ల నియోజకవర్గ ప్రజలకు ఇక్కడ దాకా తీసుకొచ్చిన నారా చంద్రబాబు నాయుడు గారికి శాసనసభ సాక్షిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అధ్యక్ష, మా నియోజకవర్గం సంబంధించి బాపట్ల నియోజకవర్గం సంబంధించి టూరిజం మీద నేను ఈరోజు మాట్లాడదలుచుకున్నాను. అధ్యక్ష, టూరిజం విషయంలో సమయం తక్కువ ఉంది సార్, జస్ట్ పాయింట్లోకి వెళ్ళిపోండి. అలాగే, అంటే కొత్త కాబట్టి మీరు కూడా కొంచెం చూసి చూడనట్టు అవకాశం ఇవ్వాలి. అధ్యక్ష, సమయం తక్కువ ఉంది, అందుకని అందుకే కనీసం 3 నిమిషాల నుంచి 4 నిమిషాలనే ఇవ్వండి. ఏదేమైనా తెలంగాణ రాజధానికి, ఇటు ఆంధ్రప్రదేశ్ రాజధానికి అతి దగ్గరలో ఉన్న సువిశాలమైన శాండీ అండ్ సేఫ్టీ బీచ్ మా బాపట్ల సూర్యలంక బీచ్. అధ్యక్ష, అక్కడ ఆ టూరిజం డెవలప్మెంట్లో భాగంగా బాపట్ల చీరాల అప్పట్లో బ్రిటిష్ కాలంలో రాజదండు రోడ్డు అంటూ 80 అడుగులు వదిలిపెట్టారు. అధ్యక్ష, దాన్ని అనుసంధానించే విధంగా ఈపురుపాలెం స్ట్రైట్ కట్లో ఒక వంతెన నిర్మించి ఆ 2 ప్రాంతాలని మనం కలిపినట్లయితే ఒక 14-15 కిలోమీటర్లు ఉంటుంది. బీచ్ చాలా బాగుంటుంది. అధ్యక్ష, అక్కడ 4 నుంచి 5 5 స్టార్ హోటల్స్ వస్తున్నాయి. అధ్యక్ష, అలాగే హైదరాబాద్ నుంచి ఇటు నార్కేడ్పల్లి మీదుగా పర్చూరు, చీరాల, నరసరావుపేట ఈ స్ట్రైట్గా ఒక రోడ్డు వేస్తున్నారు. అధ్యక్ష, అది 1 సంవత్సరంలో పూర్తవుతుంది. ఓన్లీ 4 అవర్సే మా ప్రాంతానికి రావడానికి తెలంగాణ నుంచి ఎక్కువ హైదరాబాద్ నుంచి వస్తారు. అధ్యక్ష, దానికోసం సరైన వసతులు కల్పించే దిశగా టూరిజం డెవలప్ చేయాలి. అందులో భాగంగా ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ రాబోయే 4 ఏళ్లలో 4,000 నుంచి 5,000 కోట్ల రూపాయలు శ్రీశైలం, బాపట్ల అండ్ సంగమేశ్వరం మరియు గోదావరి ఈ 4 ప్లేసులకి గుర్తించారు. అలాగే అక్కడ మర అడవిల్లో ఒక న్యాచురల్గా కాలువలు ఏర్పడి బ్యాక్ వాష్ కాలువలు, అందులో కూడా బోటు షికారు లాంటివి కూడా చేయాలి. అంతేకాకుండా మరీ ముఖ్యంగా ఒకే ఒక విషయం వస్తే అన్ని వచ్చేస్తారు సార్. ఒకే ఒక విషయం అధ్యక్ష, ప్లీజ్ అధ్యక్ష, ఒక్క నిమిషం చాలు సార్. అరణ్య శ్రీనివాస్ గారు లేరా? ఛాన్స్ రాదనుకున్నారు ఏంటి? రెడీగా ఉన్నారు. మైక్ ఆన్ చేయండి సార్. ఓం నమో వెంకటేశాయ. నమస్కారం అధ్యక్ష. మొట్టమొదటిగా తిరుపతి శాసనసభ్యులుగా మాట్లాడే అవకాశం కల్పించిన గౌరవనీయులు ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారికి, అదేవిధంగా మన ప్రియతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, తిరుపతి స్థానికులకు దర్శన భాగ్యం పునరుద్ధరించిన సందర్భముగా ఈరోజు గౌరవ టీటీడీ పాలక మండలి చైర్మన్కు, సభ్యులకు, అధికారులకు, అదేవిధంగా మన పవన్ కళ్యాణ్ గారికి, ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇది గత 5 సంవత్సరాల్లో స్థానికులకు ఉండేది, గత ప్రభుత్వంలో తీసేశారు. అది తీసేసి వాళ్ళు ఇష్టారాజ్యంగా టికెట్లు అమ్ముకొని వాళ్ళ సొంత ప్రయోజనాల కోసం చేసుకున్నారు. అధ్యక్ష, అది మరలా మన ప్రభుత్వం ఎన్నికల్లో వాగ్దానాలు ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం మొట్టమొదటి పాలక మండలి మీటింగ్లో చేయడం చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా గరుడ వారధి
మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పూజలు చేసి గరుడ వారధి అనే పేరు పెట్టి 1 సంవత్సరం 1.5 సంవత్సరం కాలం పూర్తి జరుగుతూ ఉంటే అది పూర్తయినాక పేరు మార్చి శ్రీనివాస సేతుని పెట్టారు. దాన్ని కూడా ఈ రోజు పాలక మండలి వాళ్ళు ముఖ్యమంత్రి శ్రీనివాస్ గారు తీసుకొని సభ్యులకు దాన్ని చిన్న కూడా చేయడం మనవి. చాలా సంతోషం. శ్రీనివాస్ గారు చిన్న విషయం చెప్తా, కంటిన్యూ చేద్దరు గారు.